అందరికీ నమస్కారం అండి. సుమధురం ఛానల్ శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. పెళ్లి ఖర్చులను ఆడపిల్ల తండ్రి మాత్రమే ఎందుకు పెట్టుకుంటాడు? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న కదా. కరెక్ట్గా చెప్పాలంటే పెళ్లి ఖర్చులు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు అనే అంశం మన సంప్రదాయాలు, సామాజిక నిర్మాణాలు మరియు కుటుంబ విలువలతో బాగా ముడిపడి ఉంటుంది. ఈ అంశాన్ని వివిధ కోణాల్లో చర్చిద్దాం. శ్రోతలందరికీ చిన్న విన్నపం అండి. నేను ఇచ్చే సమాచారం, నా మాటలు మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు అనే అంశాన్ని వివిధ కోణాల్లో చర్చిద్దాము. మొదటిది సంప్రదాయ కారణం. మన భారతీయ సంస్కృతిలో పెళ్లిని ఒక పవిత్ర బంధంగా భావిస్తారు కదా. దీనిని కన్యాదానంగా చూసే మన పద్ధతిలో తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేసి వేరొక కుటుంబానికి అప్పగించడం ఒక గొప్ప బాధ్యతగా భావిస్తాడు. అందుకే పెళ్లి వేడుకకు కావలసిన ఖర్చును స్వయంగా తానే భరించేందుకు సిద్ధమవుతాడు తండ్రి. ఇంకొకటి సామాజిక ఒత్తిడి. చాలా కుటుంబాలు తమ స్తోమత కన్నా ఎక్కువగా ఖర్చు చేయడానికి కారణం ఏంటంటే సమాజంలో ప్రతిష్ట అనే భావన, ప్రెస్టేజ్ ఇష్యూ అండి. పెళ్ళి ఘనంగా ఆర్భాటంగా జరిపితే తమ కుమార్తెకు మంచి గౌరవం వస్తుందని, అత్తవారింట్లో కూడా మర్యాదగా తిరుగుతుందని భావిస్తారు. ఇంకా మూడవది పరిశుద్ధ బంధం. తండ్రికి తన కుమార్తెపై ఉండే ప్రేమ, బాధ్యత వల్లే ఆమె జీవితంలో ముఖ్యమైన మలుపు అయిన ఈ పెళ్ళి అనే అంశాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని అనుకుంటారు. ఇది ఒక ముఖ్య ఘట్టం తన కుమార్తెకి. అందుకు తండ్రి ఎంతో గ్రాండ్గా చేయాలి అని భావిస్తాడు. ఇంకొక కోణం ఏంటంటే చరిత్రపరమైన నేపథ్యం. ఇది చాలా బాగుంటుంది, వినండి. పూర్వకాలంలో ఆర్థిక స్వాతంత్రం ఎక్కువగా మగవాళ్ళకే ఉండేది కదా. ఆడపిల్లలు అంటే అప్పట్లో కుటుంబం ఇంకా మగవాడిపైన ఆధారపడేవారు కావడంతో తండ్రి పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది కదా. కానీ కొన్ని సంప్రదాయాలు కాలానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. వాటిలో ఒకటే ఈ పెళ్లి ఖర్చును పూర్తిగా ఆడపిల్ల తండ్రి భరించాలి అన్న భావన. ఇంకా సంప్రదాయ నేపథ్యం. పెళ్లిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు అన్నదానికి సంప్రదాయ నేపథ్యంలో భాగంగా ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చెయ్యాలి. ఆడపిల్లను కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక తండ్రిది కనుక ఆ వేదికపై అధికారం ఆ రోజు ఆయనది. మన శాస్త్రం ఇదే చెప్తుంది. కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? మగపిల్లాడు, అతను తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడని మీరు భావించవచ్చు, కానీ వంశాన్ని నిలబెట్టడానికి అతను గర్భం దాల్చలేడు కదా. మరి అతను వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అవుతాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు తండ్రి. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తల వంచాలి కదా. కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, అలాగే కన్యాదాత మీద పడి అరవడానికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది? లేదు కదా. దానం ఇస్తున్న వాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంఛనాలు అవి ఇవి అడగొచ్చు అని ఎవరు చెప్పారు మనకి? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి, ఇది కావాలి అని అడిగే అధికారం ఉంటుందా? కన్యాదాత ఏది ఇస్తే దాన్ని కళ్ళకు అద్దుకొని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి 20 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నాడు తండ్రి. అంతకన్నా ఇంకేం కావాలి? ఒకరోజు ఓ పండితుడిని ఓ శిష్యుడు అడిగాడంట, గురూజీ, మేము కన్యాదానం ఎందుకు చెయ్యాలి అని. పండితుడు ఓ తోటకి తీసుకువెళ్ళి అక్కడ ఒక పువ్వును చూపించి ఇలా అన్నాడు, ఈ పువ్వు ఎంతో అందంగా ఉంది కదా. ఎంత అందంగా ఉన్నా కూడా దాన్ని మరొకరికి ఇస్తేనే దాని సుగంధం అనేది సార్థకం అవుతుంది. అలాగే కన్య కూడా అంతే. మంచి జీవితం గడిపేలా చేయాలంటే మంచి వ్యక్తికి ఆమెను అప్పగించడం, ప్రేమతో విశ్వాసంతో చేయడం, అదే మన కన్యాదానం మహిమ.
కన్యాదానం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దానం. దీనిని సర్వదానానాం అతిశ్రేష్టం కన్యాదానం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అర్థం ఏంటంటే అన్ని దానాల్లోనూ అత్యుత్తమం కన్యాదానం. భక్తిపరంగా వేదాల్లో కన్యాదానాన్ని ఒక యజ్ఞంలా చూస్తారు తెలుసా. ఇది పుణ్యఫలాన్ని కలిగించేది. దేవతలు సాక్షిగా చేసే ఈ దానం వారికి క్షేమాన్ని, పవిత్రతని ఇస్తుంది. ఇది ఒక పెళ్లిలో కార్యక్రమంలో భాగం మాత్రమే కాదు, ఒక తల్లిదండ్రుల ప్రేమ, బాధ్యత, నమ్మకం, శ్రద్ధల ప్రతీక. కన్యాదానానికి విలువ డబ్బులతో కాదు, మనసుతోనే ఉంటుంది. కన్యాదానం ఒక మహాదానం. ఇది ఒక తరం నుండి ఇంకో తరానికి ప్రేమ, బాధ్యత, సంప్రదాయం అనే విలువల బాటను చూపే ఒక మార్గదర్శకం కదా. సీతారాముల్లా ఉండండి అని వధూవరులను ఆశీర్వదించడం కాదు, నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే మగపెళ్లి వాళ్ళు ఎంత హద్దుల్లో ఉండి ప్రవర్తించాలో కూడా తెలుస్తుంది. జనక మహారాజు దశరథ మహారాజుని అడుగుతారు, మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా, అంగీకారమేనా అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారు తెలుసా? అయ్యా, ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది అని. దశరథుడు ఎన్నో యజ్ఞ యాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ప్రభువు ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దుల్లో తాను ఉన్నాడు. సీతాదేవిని జనక మహారాజు శ్రీరామునికి కన్యాదానం చేసే సందర్భం ఎంత అద్భుతంగా ఉంటుందో గుర్తుందా? ఆ సందర్భంలో జనకుడు తన చేతులపై సీత చేతిని ఉంచి ఇలా అన్నాడు, ఇయం సీత మమ సుత సహధర్మచారిణి తవ ప్రతీక్ష. అంటే ఈ సీత నా కుమార్తె, నీతో ధర్మాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉంది, దయచేసి అంగీకరించు అని ఎంతో మర్యాద, చిత్తశుద్ధితో సీతమ్మ వారిని రాముల వారి చేతిలో పెట్టారంట. అంతటి మమకారం ఉంటుంది ఆడపిల్ల తండ్రికి తన కూతురి మీద. అంతటి గౌరవాన్ని ఇస్తాడు ఆడపిల్ల తండ్రి తన కూతురి అత్తవారింటికి. అంతే కదా. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక అటు ఆడపిల్లవారు, ఇటు మగపిల్లాడి తరపు వారు, ఇరు వర్గాల వారు కూడా కూర్చొని సీతారామ కళ్యాణ సర్గ చదవాలి. అలా చదివితే పెళ్ళిళ్ళు ఎంత గౌరవంగా చేసుకోవాలో మనందరికీ తెలుస్తుంది. ఎంత అందంగా అవుతాయో కదా ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు. నిజమే కదా. అసలు ఒక ఇంటి మర్యాద ఏంటో వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్లి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? పెళ్లి బాగా గొప్పగా జరిపించండి అని మగపెళ్లి వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్న దాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యను దానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చిన వానికి ఏర్పాట్లు ఎలా చేయాలో చెప్పడానికి మనకి అధికారం ఉండదు. కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్లి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చీవాట్లు, ఆడపడుచుల దబాయింపులు ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు కదా. ఈ సాంప్రదాయం ఆడపిల్ల తండ్రికి బాధ్యత లేక భారమా? ప్రాచీన కాలంలో తండ్రి తన కుమార్తెను గౌరవంగా మరొక కుటుంబానికి అప్పగించడాన్ని కన్యాదానం అన్నారు కదా. దాన్ని పవిత్రమైన శుభకార్యంగా భావించారు. అప్పట్లో ఆడవారికి ఆర్థిక స్వాతంత్రం ఉండేది కాదు. అందువల్ల పెళ్లి ఖర్చులు తండ్రి భరించేవాడు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదండి. ఆడవారు కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబాన్ని నడిపే శక్తిని కూడా పెంచుకున్నారు కదా. ఈ స్థితిలో పెళ్లి ఖర్చును ఒక్క తండ్రిపైనే మోపడం ఎంతవరకు న్యాయమైనది? పెళ్ళి అనేది రెండు కుటుంబాల కలయిక. అయితే కొందరు పెళ్ళిని ఆడపిల్ల, మగపిల్లల కుటుంబం పెరేడ్లా చేసుకోవాలన్న అజ్ఞాత కోణంలో చూస్తున్నారు. ఖరీదైన ఫంక్షన్ హాల్స్, కాస్ట్లీ డిజైనర్ వేర్స్, కాస్ట్లీ గిఫ్ట్స్, మేళాలు, ఊరేగింపులు ఇవన్నీ అతిథులకు చూపించేందుకు మాత్రమే కాదు, ఆడపిల్ల తండ్రిని ఒత్తిడిలో పెట్టేందుకు కూడా తయారవుతున్నాయి. అంతే కదా. ఇది వేడుక కాదు, ఇది ఒత్తిడి. తన బిడ్డకు మంచి జీవితం కలగాలి అని కోరుకునే తండ్రి ప్రేమను మనం గౌరవించాలి కదా. కానీ ఆ ప్రేమను దుర్వినియోగం చేయకూడదు.
కేవలం సంప్రదాయాల పేరుతో సమాజం ఏమంటుందో అన్న భయంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాలానికి తగ్గట్లు మారాలి కదా. అంతేకాకుండా ఇప్పటి తరం యువతీ యువకులకి పెళ్లిపై ఉండే దృష్టికోణం కూడా మారుతోంది కదా. హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా పెళ్ళిళ్ళు చేసుకునేవారు కూడా మన సమాజంలో ఎందరో కనబడుతున్నారు. కాబట్టి ఇద్దరు కుటుంబాలు కలిసి పరస్పరం అర్థం చేసుకొని బాధ్యతను పంచుకోవడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి కదా. ఒక నూతన చరిత్ర సృష్టించాలంటే ఎవరో చెయ్యాలని ఎదురు చూడకూడదు. మనమే ఆ మార్పు రావాలంటే మన నుంచి మొదలు పెట్టాలి. పెళ్లి ఖర్చు ఒకరిపై కాకుండా ఇద్దరు కుటుంబాలపై సమంగా ఉంచితే ఆ మార్పు సాధ్యమవుతుంది. పెళ్లి తంతుకి ప్రారంభం అనేది ప్రేమ, పరస్పరం గౌరవం మీద మొదలై ఆ గౌరవంతోనే నిర్మితమవుతుంది కదా, ఖర్చుల మీద కాదు. కనుక మనం ఒక ప్రశ్నను మన మనసులో వేసుకోవాలి. సంప్రదాయం పేరుతో తండ్రిని బలి చేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నకు జవాబు వెతికే ప్రతి మనిషి సమాజంలో ఒక చిన్న మార్పుకు కారకుడవుతాడు. తమ ఇంటి నుండి పెళ్లి పేరుతో సాగనంపే తమ ఇంటి మహాలక్ష్మిని ఒక మంచి ఇంటికి పంపించడం అనేది తండ్రికి ఎంత బాధ్యత ఉందో, అలాగే తమ ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని కూడా అంతే గౌరవంగా చూసుకునే బాధ్యత అత్తవారింటికి కూడా ఉంటుంది కదా. ఏమంటారు? ఈ రోజుల్లో ఆడపిల్లలు మగవారికి ధీటుగా చదువుకుంటున్నారు, మగవారికి ధీటుగా ఉద్యోగాన్ని సంపాదించుకుంటున్నారు, అంతే ఎక్కువ కుటుంబ బాధ్యతను కూడా మోస్తున్నారు. కనుక ఇంటికి వచ్చిన కోడలిని చాలా గౌరవంగా, ప్రేమగా అర్థం చేసుకొని చూసుకోగలిగితే ఆ అత్తవారింటికే కదండి ఎంతో గౌరవం. ఈ రోజుల్లో తమ ఇంటి కోడలను ఎంతో గౌరవంగా చూసుకొని అత్తవారింటి కుటుంబాలు కూడా ఉంటున్నాయి. అది కూడా వాస్తవానికి చెప్పుకోవాల్సిందే. ఇంకా మారాలి. ఆడపిల్లకి కన్నవారింట్లో ఎంత ప్రేమ, గౌరవం దొరుకుతుందో అత్తవారింట్లో కూడా సమానంగా లభిస్తే ఎంతో బాగుంటుంది కదా. నా మాటలు మీకు అర్థమయ్యాయనే నేను అనుకుంటున్నాను. ఇక సెలవు. థ్యాంక్ యూ సో మచ్.